డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే త్వరగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ చాలా క్లారిటీగా చాలా మంది బీఎస్సీ తీసుకుంటున్నారు, ఎక్కువ మంది బీఏ ఆప్ట్ చేస్తా ఉన్నారు. కానీ అసలు వాస్తవానికి ఎంతవరకు యూపీఎస్సీ సిలబస్ తో మ్యాచ్ అవుతుంది? ఎందుకు అంటే అసలు పర్పస్ ఆఫ్ టేకింగ్ బీఏ ఏంటి? అసలు బీఏ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం, లేదా బీఎస్సీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బీఏ ఎందుకు తీసుకోవాలనుకుంటారు, ఎందుకు తీసుకోవాలనుకుంటారు అంటే సో బీఏ చదివితే ఆ కాంబినేషన్ లో అట్లీస్ట్ కొంతవరకు యూపీఎస్సీ సిలబస్ కవర్ అవుతుంది. బీఏ సబ్జెక్ట్ కాంబినేషన్ చూసుకుంటే అకౌంటెన్స్, జియోగ్రఫీ అండ్ పొలిటికల్ సైన్స్ అదో కాంబినేషన్, ఇంకో కాంబినేషన్ చూసుకుంటే ఇంగ్లీష్, ఇంకో కాంబినేషన్ చూసుకుంటే హ్యుమానిటీస్ లో హిస్టరీ ఆర్ సైకాలజీ ఆర్ బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, అండ్ ఇంకోటి చూసుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎకనామిక్స్ ఆర్ సోషియాలజీ. ఇలా ఎంతో కొంత సిలబస్ బీఏ తో పాటు మనకి యూపీఎస్సీ సిలబస్ తో కవర్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ బి ఈజీ అండ్ అట్ ద సేమ్ టైం మనకు కొంత డిగ్రీ కూడా కొంత ఈజీగా వస్తుంది ఉద్దేశంతో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఆప్ట్ ఫర్ బీఏ. కానీ బీఎస్సీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనేది మాత్రం అసలు అర్థం కాదు. ఎందుకంటే రీసెంట్ డేస్ లో బీఎస్సీతో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బీఎస్సీతో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్. అండ్ అసలు బీఎస్సీతో చూసుకుంటే దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. అసలు బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ అని మోస్ట్ ఆఫ్ చాలా కోర్సెస్ ఉన్నాయి బీఎస్సీ కాంబినేషన్లో. కానీ మోస్ట్లీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కానీ, బీఎస్సీ ఐటీ కానీ, బీఎస్సీ స్టాట్ కానీ, బీఎస్సీ మ్యాథ్స్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కెమిస్ట్రీ ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఎక్కువగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నావా లేకపోతే బీఏ తీసుకున్నావా, మనం ఇక్కడ బీఏ కూడా కొంతమంది మోస్ట్లీ హెచ్ఈసీ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ మోస్ట్లీ ఏంటి అంటే ఎంతవరకు యూపీఎస్సీ సిలబస్తో కవర్ అవుతుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ అనేది మనం మిస్ అవుతూ ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం బీఏ తీసుకున్నా లేకపోతే బీఎస్సీ తీసుకున్నా రోజులో మహా అయితే 2-3 గంటలు మాత్రమే యూపీఎస్సీ కోసం కేటాయించగలుగుతారు. అంత తక్కువ టైంలో రోజుకి 2-3 గంటలు, అది కూడా మళ్ళీ సెలవులు వస్తూ ఉంటాయి, మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. అండ్ 4 monthsకి ఒకసారి ఒక 15 to 20 days అనేది మనకి ఎగ్జామ్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంటర్నల్స్ అని ఎక్స్టర్నల్స్ అని చెప్పి. అండ్ అంటే ఎవ్రీ 6 monthsకి ఒక ఆల్మోస్ట్ 1.5 month మనకి ఎగ్జామ్స్ టైమే కిల్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా అంటే ఇప్పుడు యావరేజ్న పర్ డే 2 to 3 hours అంటే యూపీఎస్సీ కనీసం ఎన్సీఆర్టీస్ కూడా ఈ డిగ్రీ అయిపోయే వరకు కంప్లీట్ చేయడం కష్టం. అది చాలా ఇంపార్టెంట్. అందుకనే డిగ్రీలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు బీఏ, హెచ్ఈసీ తీసుకోవడం బెస్ట్ ఆప్షనే. దానికంటే ఇంకా కొత్త ఆప్షన్ మనకు వచ్చింది. సో దానికి సంబంధించిన బీఏ పబ్లిక్ పాలసీ మీద వచ్చింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సిలబస్ ఇస్ సేమ్ కవర్ అవుతుంది.